అండి నేను టమాటా కొత్తిమీర పుదీనా పచ్చడి చేస్తున్నానండి. వాటికి కావాల్సిన ఏంటంటే నువ్వులండి, పచ్చెనపప్పు, పిస్తా పప్పు. ఇది మనకి ఏమంటారో తెలియదండి, మనకి ఇండియాలో నాకు తెలియదు, ఇక్కడ మాత్రం జోస్ అంటారండి. ఇదండి చింతపండు, కరివేపాకు, టమాటాలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేయించేసి మొత్తం ఇవన్నీ వేయించేసి పచ్చడి చేసి చూపించాను. సరే అండి. జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేయించుతున్నాను అన్నమాట అండి. ముందు ఇవన్నీ వేయించేసాను. ఇప్పుడు టమాటాలు వేసాను, కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. మగ్గిపోతుంది చూడండి ఎలా మగ్గిపోతుంది. మగ్గిపోయిందండి. ఇప్పుడు చల్లారాక మిక్సీ వేస్తాను. చిన్న ఉల్లిపాయలు ముక్కల కింద కోసేసాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. మిక్స్ ఆడతానండి. ఇప్పుడు పచ్చడి చూడండి, మిక్సర్ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి తాలింపు పెట్టినాను. జీలకర్ర, మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు. పచ్చడి తాలింపు పెట్టేసానండి. చాలా బాగుంది పచ్చడి. కొత్తిమీర, పిస్తా, నువ్వులు ఎప్పుడు తినే కన్నా ఈసారి టేస్ట్ ఇంకా బాగుంది. ఎవరో చేసుకొని వెరైటీగా చేసాను పచ్చడి. వెరైటీ పచ్చళ్ళు పెడుతుంది మా అమ్మ మాకు. అది కూడా కొన్ని రోజులు మాత్రమే, మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఎవరు వస్తారో మళ్ళీ ఎవరు పెడతారో కూడా తెలియదు. సుభాష్ నీకు కూడా హాయ్. నువ్వు కూడా పేస్ట్ తీయలేదా? గుడి హాయ్. హాయ్, నమస్తే అండి. చెప్పు. చాలా బాగుందమ్మా పచ్చడి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎప్పుడు రోజు తినేటట్టు కాకుండా ఈసారి డిఫరెంట్గా ఉంది. బాగుంది. సరే అండి, ఇదిగోండి మా పచ్చడి ఇలా ఉందండి. ఎవరో చేసుకోనండి, ఇదిగా చేసాను కొత్త మోడల్లోని. నేను చేసిన చట్నీ ఎలా ఉన్నదో అండి, ఇడ్లీలో కానీ, దోశలో కానీ, ఉప్మాలో కానీ, పులిహోరలో కానీ, దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఇది చట్నీ తిన్నా ఆరోగ్యానికి మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది నేను చేసిన చట్నీకి ఫలితానికి మీరు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటాం మర్చిపోకండి. ఎలా ఉందో చేసిన పచ్చడి కామెంట్ కూడా పెట్టండి. సరే అండి, ఉంటానండి. మీ అందరికీ బాయ్ అండి. ఈ పల్లెటూరు లక్ష్మి అండి. ఓకే బాయ్.